హలో అండి, నేను సునీత. ఈ వీడియోలో మీకు నేను 12 ఇయర్స్ బేబీస్కి ఒక శారీని తీసుకొని 2 ఫ్రాక్లను ఎలా కటింగ్ చేయాలో వివరిస్తానండి. ఈ వీడియోలో నేను 2.5 మీటర్స్ ఒక అంబ్రిల్లా ఫ్రాక్ కోసం తీసుకున్నానండి. 2.5 మీటర్స్ పక్కన పెట్టుకున్నాను. అంబ్రిల్లా ఫ్రాక్లో బాటమ్ కోసం 2 మీటర్స్ తీసుకున్నాను. 1/2 మీటర్ బాడీ పార్ట్ కోసం తీసి పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇది 2 మీటర్స్ క్లాత్ని ఇలా 2 ఫోల్డ్స్గా వేశాను. మళ్ళీ ఇలా చూడండి, వీడియోలో 2 మీటర్స్ క్లాత్ అండి, ఇది 2 ఫోల్డ్స్గా వేసుకొని దానిని మళ్ళీ ఇలా ట్రయాంగిల్ షేప్లో వేశాను. బార్డర్ కింది వైపుకు వచ్చేటట్టు చూశానండి నేను. నడుము పైన వైపుకి ఈ బార్డర్ కింది వైపుకి వస్తుందండి. చూడండి, ఈ బార్డర్ కటింగ్లో పోయేటట్టు కింది వైపుకు పెట్టానండి. చూడండి, నా వైపు క్లోజెస్ ఉన్నాయండి, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉన్నాయి, బార్డర్ కింది వైపు ఉంది. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ కోసం ఇచ్చిన డ్రెస్ని ఇలా వేసి చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మనకు కావాల్సింది నడుము దగ్గర నుండి కింది వైపుకు లెంత్ ఎంత ఉంది చూసుకుందాం. ఇలా వీడియోలో చూడండి, నడుము దగ్గర పట్టుకొని కింది వైపుకి లెంత్ ఎంత ఉంది చూసుకోవాలండి. లెంత్ 22 ఉందండి. చూడండి, వీడియోలో 22 ఉందండి. ఇలా చూసుకొని ఒకసారి నడుము కొలత కూడా చూసుకుందామండి. నడుము కొలత 15 ఉందండి. వీడియోలో చూడండి, 15 ఉంది. ఫ్రంట్ పార్ట్ 15, బ్యాక్ పార్ట్ 15 కాబట్టి మొత్తం టోటల్ 30, కానీ నేను 32 పెట్టుకుంటున్నానండి. మనం ఇక్కడ క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసుకున్నాం కాబట్టి 32లా 4 భాగం చేస్తే 8 వస్తుందండి. 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చూడండి, నేను నడుము దగ్గర 4 ఫోల్డ్స్ కాబట్టి 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 32ని 4 భాగాలుగా విభజించాలండి. అప్పుడు మనకు 8 ఇంచెస్ వస్తుంది. ఇలా 8 ఇంచెస్ నడుము దగ్గర పెట్టుకోవాలి, నడుము చుట్టుకొలత కోసం. చూడండి, ఒకసారి వీడియోలో గమనించండి. మీకు ఈ నడుము దగ్గర కొలత ఓన్లీ బాటమ్ లెంత్ మాత్రమే మనకు ఈ అంబ్రిల్లా ఫ్రాక్కి తీసుకోవాలండి. చూడండి, అంబ్రిల్లా ఫ్రాక్ కోసం అయితే ఈ 2 కొలతలు మనకు సరిపోతాయండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకున్నాం కాబట్టి మనం తర్వాత కుర్చీలు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దీనికి. చూడండి, ఇలా కాస్త జరుపుకుంటూ వెళ్ళాలి. ట్రయాంగిల్ షేప్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా జరపాలండి, ఒకేసారి మొత్తం జరపకూడదు. ఇది క్రాస్ కటింగ్ కదండి, కాస్త జరుపుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి మొత్తం మార్క్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలో వస్తుందండి ఫ్రాక్. అలా రాకుండా ఉండాలంటే ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. చూడండి, ఒకసారి వీడియోలో గమనిస్తే మీకు అర్థమవుతుందండి. కాస్త జరుపుకుంటూ వెళ్ళాలండి. మనం స్టిచ్ చేసినప్పుడు ఈ నడుము దగ్గర కొలతలు లూజ్ కుట్ల కోసం కాస్త పైకి 1 ఇంచ్ పెట్టుకుంటాం కదండి, అప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత పూర్తిగా మనం ఒకసారి చూసుకోవాలంటే ఒక 1.5 ఇంచు అలా కిందికి ఎక్కువ పెట్టుకుంటేనే మంచిదండి బిగినర్స్ అయితే. చూడండి, ఇలా చూసుకోవాలండి. వీడియోలో చూసినట్టు ఒకసారి నేను కింది వైపుకు ఎలా ఉందో కరెక్ట్గా జరిపి మళ్ళీ ఒకసారి మెజర్ చేశానండి. వీడియోలో గమనిస్తే చూడండి, ఇలా మెరూన్ కలర్ది కాస్త వస్తుందండి నాకు. అయినా ఒక 2-3 ఇంచెస్ కింద వైపుకి నేను పెరిగే పిల్లలు కాబట్టి పెంచుతున్నానండి. అందుకని ఆ మెరూన్ కలర్ బార్డర్ని కుచ్చిళ్ళుగా వేస్తానండి. కాబట్టి నాకు ఆ మెరూన్ కలర్ బార్డర్లో అది కనబడుతుంది కదండి, ఎక్స్ట్రా మెరూన్ కలర్ వచ్చింది, అది కుచ్చిళ్ళలో కలిసిపోతుందండి. చూడండి, వీడియోలో మనం ఒక శారీలో నుండే 2 ఫ్రాక్స్ స్టిచ్ చేస్తున్నాం కదండి, ఆ వీడియోని కూడా మీకు ఇంకో ఫ్రాక్ కటింగ్ చేసే వీడియో కూడా పెడతాను. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. వీడియోలకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కటింగ్ వీడియోను గమనించండి. కటింగ్ ఇలా చేసుకోండి.
లైనింగ్ కూడా సేమ్ ఇలాగే కటింగ్ చేసుకోవాలండి. నేను మెయిన్ క్లాత్ని చూపిస్తున్నాను. లైనింగ్ ఒక 2 ఇంచెస్ కింది వైపుకి 2 ఇంచెస్ తక్కువ చేసుకుంటే సరిపోతుందండి. ఈ నడుము దగ్గర కూడా మనం క్రాస్గా వేసుకున్నాం కాబట్టి ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా సాగినట్టు ఎక్స్ట్రా వస్తుందండి. అప్పుడు మనం బాడీ పార్ట్లో ఇక్కడ 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ తీసుకుంటే బాడీ పార్ట్లో ఒక 9 ఇంచెస్ తీసుకోవాలండి. కాస్త ఎక్కువ తీసుకోవాలి. మనం పెరిగే పిల్లలకి కుడుతున్నప్పుడు మనము కాస్త ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత పిల్లలకి కరెక్ట్గా కుట్లు విప్పుకున్నా సరిపోతుందండి. బిగినర్స్ అయితే ఎప్పుడైనా క్లాత్ని ఎక్కువనే మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇలా కుర్చీలు వేస్తాను. కింది బార్డర్ నుండి ఒక 3-4 ఇంచెస్ తీసుకొని నేను కుచ్చులు వేద్దాం అనుకుంటున్నానండి. 2 ఇంచెస్ పెంచాలనుకుంటున్నాను కాబట్టి 2-3 ఇంచెస్ పెంచాలనుకుంటున్నాను. ఈ బార్డర్ 4 ఇంచెస్ ఉందండి. కరెక్ట్గా సరిపోతుంది నాకు. ఇలా కుచ్చులు వేసుకుంటాను. ఇప్పుడు నడుము దగ్గర కొలతలు కొంచెం సాగినట్టు అవుతాయి కాబట్టి బాడీ పార్ట్లో కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందాం. చూడండి ఇది 1/2 మీటర్ క్లాత్ అండి. 1/2 మీటర్ని ఇలా శారీ లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ లెంత్ని ఇలా మిడిల్లోకి మలిచి మళ్ళీ నా వైపు నుండి ఒక మడత మలిచి వేసానండి. క్లోజెస్ ఏమో నా వైపు ఉన్నాయి, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉన్నాయండి. చూడండి మళ్ళీ షోల్డర్ దగ్గర కూడా క్లోజెస్ ఉన్నాయండి. కింది వైపుకి ఓపెన్స్ ఉన్నాయండి. లెంత్ చూసుకోండి 11 ఇంచెస్ ఉందండి లెంత్. బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచ్. నడుము కొలత వచ్చేసి 16 మనం పెట్టుకున్నాం కదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాం. ఫస్ట్ 32 ఉందండి చుట్టూ నడుము కొలత, దాంట్లో మనం 8 పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక ఎక్స్ట్రాగా పెట్టుకున్న 1/2 ఇంచ్ పెట్టుకున్నా పర్లేదండి. మనం బాటమ్ పార్ట్ని నడుము దగ్గర స్టిచ్ చేసినప్పుడు అది క్రాస్ కటింగ్ కాబట్టి కాస్త సాగుతుందండి. అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందామండి. 18.5 పెట్టుకోండి. 8.5 పెట్టుకుంటే ఇవి 4 ఫోల్డ్స్ కాబట్టి 8.5 పెట్టుకుంటే మనకు ఆ బాడీ పార్ట్ దగ్గర నడుము కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. వీడియోలో గమనించండి. ఇప్పుడు మనం నెక్ చూసుకుందామండి. ఇది బోట్ నెక్ అండి. 2.5 ఉంది. నెక్ విడ్త్ నెక్ లెంత్ 2.5 ఉందండి. షోల్డర్ చూసుకుందామండి. మనం షోల్డర్ 5.5 ఉందండి. 6 ఇంచెస్ 5.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది డ్రెస్ కాబట్టి కాస్త ఎక్కువ ఉన్నా ఏం కాదండి. చూడండి 2 ఇంచెస్ విడ్త్ 2.5 లెంత్ ఉంది నెక్ లెంత్. కానీ నేను 3 ఇంచెస్ నెక్ లెంత్ పెట్టేస్తున్నాను. 2.5 విడ్త్ పెట్టాను. చూడండి షోల్డర్ 3.5 ఉంటుందండి. ఇలా బోట్ నెక్ కోసం ఒక బాక్స్ లాగా వేసుకోండి. మళ్ళీ పైనకి ఒక 1/2 ఇంచ్ ఇలా షోల్డర్ వైపు ఆమ్ రౌండ్ వైపు 5 ఇంచెస్ అండి పెట్టుకున్నాను. ఆమ్ డౌన్ 5 ఇంచెస్. పైనకి ఒక 1 ఇంచ్ ఇలా వీడియోలో చూడండి 1 ఇంచ్ పైనకి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా బోట్ నెక్ కోసం పైనకి ఒక 1/2 ఇంచ్ పైనకి చేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. సేమ్ షోల్డర్ వైపు కూడా చెయ్యి రౌండ్ కూడా 1 ఇంచ్ పైనకి పెట్టుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కింది వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉందండి, ఒక 1/2 ఇంచ్ తీస్తున్నాను. మనం కుట్ల వైపుకు వెళ్తే 1 ఇంచ్ తీయాలండి. కింది నుండి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఇలా లూజ్ కుట్లు వేసుకుంటాం కదండి, అక్కడ ఒక 1 ఇంచ్ తీస్తున్నానండి. చూడండి కట్ చేస్తాను. వీడియోలో మార్కింగ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నెక్ని ఇలా బోట్ నెక్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ సమ్మర్లో వేసుకోవడానికి కాబట్టి సింపుల్గా పెట్టమన్నారు.
కాటన్ శారీస్ని ఇలా మనం సమ్మర్లో పిల్లలకి కుడితే చాలా బాగుంటాయండి. ఒక శారీ నుండి 2 డ్రెస్సులు ఈజీగా అవుతాయండి. చూడండి, ఇలా కింది వైపుకు ఒక హాఫ్ ఇంచ్ తీస్తున్నాను, పైన వైపుకు అంటే కుట్ల వైపు, లూజ్ కుట్ల వైపు ఒక 1 ఇంచ్ తీసానండి. ఇక్కడ కూడా నడుము దగ్గర మనం లోపలికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని కట్ చేసుకుంటే మనకు కుట్లు వేసేటప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి. మనం కుట్లు వేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చు ఇది, కానీ మనం వీడియోలో మీకోసం నేను చూపిస్తున్నానండి. ఇది చూడండి. ఇప్పుడు పైన వైపు ఇది బాటమ్ పెట్టుకొని చూద్దామండి. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్స్కి నేను పఫ్ స్లీవ్స్ పెట్టుకుంటానండి, పిల్లలు కాబట్టి. ఇలా బుట్ట హ్యాండ్స్ ఉంటే చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ మనకు నడుము పైన మిగిలింది కదండి, దాన్ని తీసుకొని నడుము పైన వైపుకు మనకు క్లాత్ మిగిలింది కదండి, ఆ దాంట్లో నుండి తీసుకుంటున్నాను. ఫస్ట్ మీకు ఒక హ్యాండ్ వేసి చూపిస్తానండి. బుట్ట హ్యాండ్స్ కోసం ఇంకో దగ్గర తీసుకుంటానండి. మనకు 4 ఫోల్డ్స్గా ఇలా వేసుకోవాలండి. ఇది కాస్త తక్కువ ఉందండి, చూడండి. అందుకని నేను ఒక హ్యాండ్ తీసి చూపిస్తున్నాను. ఇలా తీస్తానండి. హ్యాండ్స్ మనకు షోల్డర్ నుండి కింది వైపుకి పట్టుకొని చూడాలండి. బుట్ట హ్యాండ్స్ కోసం నేను ఇందులో 3 ఇంచెస్ ఉందండి మనకిచ్చింది. కొలతకిచ్చిన డ్రెస్లో నుండి 3 ఇంచెస్ లెంత్ ఉంది. చూడండి, 3 ఇంచెస్ ఉంటే నేను 5 పెట్టుకుంటున్నానండి. బుట్ట హ్యాండ్స్ అంటే పఫ్స్ ఇలా పైకి లేవాలి కాబట్టి నేను 5 పెట్టుకుంటున్నానండి. కింది వైపుకు మనకు చేతి డౌన్ తీస్తాం కదండి, ఆమ్ రౌండ్ నుండి కిందికి డౌన్ తీసేటక్కడ ఇక్కడ పైన 5 పెట్టుకొని కింది వైపుకు 3 పెట్టుకుంటున్నాను. అంటే 2 డౌన్ తీసానండి. ఇలా చూడండి, ఇక్కడ 5 పెట్టుకున్నాను. 5 ఇంచెస్ పెట్టుకొని కింది వైపుకు 3 ఇంచెస్ పెట్టుకొని అక్కడికి ఇక్కడికి ఒక మార్క్ చేశాను. చూడండి, ఇలా మార్క్ చేసుకొని 5.5 కూడా పెట్టుకోవచ్చు. బుగ్గలు మనకు ఎక్కువ రావాలని ఇలా 10, 11 పెట్టుకున్నానండి. నేను ఆమ్ రౌండ్ మనకు అవసరం లేదండి ఇప్పుడు, ఎందుకంటే మనం బాడీలో ఆమ్ రౌండ్ తీసాం కదండి, ఈ కుర్చీలు పెట్టుకుంటాం కాబట్టి ఆ బాడీ ఆమ్ రౌండ్కి కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని కుట్టుకోవాలండి. చెయ్యి రౌండ్ కూడా మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు పిల్లలది చేతి రౌండ్ ఎంత ఉందో అంత చూసుకొని వేసుకోవాలి. ఇవి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఆమ్ రౌండ్ తీయడం స్టిచ్చింగ్ తర్వాతే ఉంటుందండి. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒక హ్యాండ్ని వేరే హ్యాండ్ పైన వేసుకొని చూసుకొని ఇలా కట్ చేసుకోండి. ఈ క్లాత్ని వేసుకొని లైనింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పూర్తిగా హ్యాండ్స్, బాటమ్ పార్ట్, బాడీ పార్ట్ మొత్తం కటింగ్ అయిపోయినాయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. ఇంకా మనకు 2.5 మిగిలిన క్లాత్ని ఇంకా డ్రెస్ ఎలా కుట్టామో కట్ చేసామో కూడా వివరంగా పెడతానండి. నా వీడియోలను మీరు చూస్తూనే ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ముందు మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా డ్రెస్సెస్ కటింగ్ కోసం కానీ స్టిచ్చింగ్ కోసం కావాలంటే కమెంట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి కమెంట్స్ అసలు రావట్లేదండి. కమెంట్స్ కూడా ఉంటేనే కదా నేను ఏ వీడియో ఎవరికి అవసరం అనేది నాకు
అర్థమవుతుంది. ఎవరికన్నా కావాలంటే నేను వీడియో చేసి పెడతానండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.